హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అది మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అదే కొత్త ఫ్యామిలీలు అయితే వాళ్ళ ఫాదర్ మదర్ దాంట్లో ఉన్నదాన్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, ప్రాసెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మనము ఈ మదర్ దాంట్లో కానీ ఫాదర్ దాంట్లో కానీ ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ పేరుని ఓల్డ్ రేషన్ కార్డు నుంచి ఫస్ట్ డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తరువాత మాత్రమే మీరు న్యూ రేషన్ కార్డును మీ సేవకు వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకు జిరాక్స్ సెంటర్లలో దొరుకుతాయి. ఒకవేళ సిస్టమ్ కనుక ఉంటే మనకు ఆన్లైన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా ఉంటుంది. నేను ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అనుకుంటే మనకు మీ సేవ లాగిన్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకు సివిల్ సప్లై, అంటే మనకు రేషన్ కార్డులు ఇష్యూ చేసే ఆఫీసర్స్ ఎవరు అంటే సివిల్ సప్లై ఈ సివిల్ సప్లై దాంట్లో మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ ఫర్ న్యూ రేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు. మీరు కొత్త అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఫామ్స్ని దీంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీ వైఫ్ గారిని పెట్టేసి మిగతా డీటెయిల్స్ కూడా మొత్తం నింపేయండి. ఓకే, ఈ మొత్తం నింపేసి వెనకాల ఆధార్ కార్డ్స్ ప్రూఫ్స్ పెట్టండి. ఈ అడ్రస్ ప్రూఫ్స్ ఆధార్ ప్రూఫ్స్ ఒకటే. ఈ అప్లికేషన్ ఫామ్స్ పెట్టి మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళండి. మీ సేవా సెంటర్కి వెళ్ళి కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు ఇచ్చిన ఒక రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ని మీరు ఒక జిరాక్స్ తీసుకొని దగ్గర ఉంచుకొని ఆ సెట్ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు మీకు 1-2 రోజుల్లోగా ఫోన్ ద్వారా కానీ లేదా ఇండివిజువల్గా వెరిఫికేషన్కి వచ్చి మీరు కరెక్ట్ పర్సనేనా అని చూసుకొని మీకు రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఫామ్స్ కొత్త రేషన్ కార్డుకు వాడండి. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా పేరు తప్పు కానీ ఎంట్రీ అయి ఉంటే ఈ కరెక్షన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కరెక్షన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ కరెక్షన్ ఫామ్ని నింపేసి మీరు ఈ కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఈ కరెక్షన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని నింపేసి మీరు మీ సేవలో అప్లికేషన్ చేయండి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో అనేది ఇక్కడ పూర్తిగా ఉంటుంది. ఓకేనా? ఇది అప్లికేషన్ ఫామ్. ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ అందుబాటులో లేకపోతే మీ సేవా సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్ల దగ్గర పోయినా కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఈ ఫామ్ను ఉపయోగించి మీరు తప్పులు అనేటువంటివి సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేశారు. ఆ అప్లికేషన్ చేసిన తర్వాత మీ దగ్గర రిసిప్ట్ ఉంది. ఒక 4-5 రోజులు అవుతుంది. మీకు ఒక ఫోన్ కాల్ కానీ ఇంటి దగ్గరికి వచ్చి కానీ వెరిఫికేషన్ చేశారు అనుకుందాం. ఆ రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అనేది మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ అని మీద క్లిక్ చేయండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే మరి ఈ సైట్ ఎక్కడదని మీరు అనొచ్చు. దీనిది ఏం లేదండి, ఈపీడిఎస్, తెలంగాణ వాళ్ళకి ఈపీడిఎస్ మీద క్లిక్ చేసి మీరు ఇట్లా గూగుల్ సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మనకు ఫస్ట్ సైట్ మీద క్లిక్ చేసినా వస్తుంది. కాకపోతే ఇది డైరెక్ట్ మీకు ఇచ్చిన స్లిప్ మీద మనకు ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఎఫ్ఎస్సి సెర్చ్ అనండి.
ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, మనం కొత్తగా అప్లికేషన్ చేశాం కాబట్టి అప్లికేషన్ని సెర్చ్ చేయాలి. అంటే వాళ్ళు అప్రూవ్ చేశారా, రిజెక్ట్ చేశారా అనేది మనకు తెలియదు కదా, అందుకని అప్లికేషన్ సెర్చ్. ఇక్కడ మీది ఏ డిస్టికో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ సేవ దగ్గర అప్లికేషన్ పెట్టారు కదా, అప్లికేషన్ పెట్టిన దాన్ని ఇట్లా ఎఫ్ఎస్సి తోటి దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది, FSC 022 అని, అంటే మీ ఏరియాని బట్టి ఒక కోడ్ ఉంటుంది దాంట్లో, FSC మీ సేవ నెంబరు. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో అప్రూవ్డ్ 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 అని వచ్చింది. అంటే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అప్రూవ్డ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రేషన్ కార్డు కూడా వీళ్ళకు రావడం జరిగింది. ఒకవేళ మీది కనుక అప్రూవ్ కాకపోతే ఈ అప్రూవ్ ప్లేస్లో పెండింగ్ 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 అని ఉంటుంది ఇక్కడ, అంటే మీది ఇంకా అప్రూవ్ కాలేదు అని అర్థం. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అప్రూవ్ దగ్గర కూడా చూసుకోవచ్చు, ఇక్కడ పెండింగ్ అని ఉంటుంది ఇక్కడ కూడా. ఓకేనా, మీరు ఈ విధంగా మీ యొక్క పెట్టుకున్న అప్లికేషన్ని మళ్ళీ మీ సేవకు వెళ్ళకుండానే మీ మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్తో ఆ అప్లికేషన్ని మీరు చూసుకోవచ్చు. నేను ఏ విధంగా చూసుకోవాలనేది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ సేవలో ఇచ్చిన ఈ ఎఫ్ఎస్సి నెంబర్తోని సెర్చ్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ సేవకు వెళ్ళకుండానే ఇలా అప్లికేషన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అన్నీ అవుతున్నవి, కరెక్షన్స్ అవుతున్నవి, మోడిఫికేషన్స్ అవుతున్నవి, డిలీట్ అవుతున్నవి. దయచేసి ఎవరికైతే లేవో వాళ్ళు త్వరగా వెళ్ళి చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి రేషన్ కార్డు లేని వాళ్లకు లేదా ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.